నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ అంటే కేంద్ర మంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ వారి యొక్క తనయుడు బండి భగీరథ్ విషయంలో ఆయన మీద వచ్చినటువంటి ఫోక్సో కేసు ఏదైతే ఉందో అది చాలా తెలంగాణలో ఒక పెద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దానివల్ల బండి సంజయ్ గారి పోస్టే ఊడిపోయే పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే బండి సంజయ్ గారి యొక్క కుమారుడు చేసినటువంటి ఆ కార్యక్రమానికి ఈరోజు ప్రతి మహిళా లోకం మొత్తం కూడా ఈరోజు వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిజంగానే మరి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మరి ఏదైతే 17 ఏళ్ల అమ్మాయితో బలవంతమైన ఏ రకంగానో మొత్తానికైతే ఆమెను సెక్సువల్గా అబ్యూజ్ చేశాడని వచ్చినటువంటి ఈ వివాదములో అతనికి శిక్ష పడే అవకాశం ఉందని చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ శిక్ష పడితే అంటే కోర్టు గనుక బెయిల్ ఇవ్వకపోతే గనుక దాదాపుగా 10 సంవత్సరాల శిక్ష, అది కూడా కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉన్నట్టుగా అనేక రకాలైనటువంటి వాదనలు అయితే వినపడతా ఉన్నాయి. సో బండి సంజయ్ గారికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి ట్రోల్ జరుగుతుంది. అధిష్టానం ఒక వారం రోజుల్లో నువ్వు రిజైన్ చేయకపోతే మేమే పార్టీ నుంచి బర్తరఫ్ చేస్తాం, మరి ముందే దాని గురించి ఆలోచన చేసుకో అంటూ కూడా కొన్ని రకాలైనటువంటి వాదనలు అయితే వినపడతా ఉన్నాయి. మరి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ మరి నేరాన్ని ఒప్పుకుని తనకు తానుగా లొంగిపోయే అవకాశాలు ఉన్నాయా, లేదంటే చట్టం ఒకరికి చుట్టం కాదు, ఎవరైనా శిక్షార్హులే అనే విధంగా చట్టం కూడా వ్యవహరించే అవకాశం ఉందా ఏంటనేది అనేక రకాలైన ఆరోపణలు వినపడుతున్నాయి. ఈ కేసులో చాలా రకాలైనటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. చాలా రకాలుగా బండి సంజయ్కి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉన్నారు. మొన్నటిదాకా బండి సంజయ్ కుమారుడు రేవంత్ రెడ్డి ఇంట్లోనే దాచిపెట్టారంటూ కూడా రకరకాలైనటువంటి ట్రోల్స్ జరిగినాయి. మరి నిజంగానే మరి బండి సంజయ్కి రేవంత్ రెడ్డికి అటువంటి సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయా, ఉంటే ఈ కేసు నుంచే భగీరథను బయటపడేసే కార్యక్రమం ఏమైనా జరుగుతుందా అంటే అనేక రకాలైన ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. ఇప్పుడు మనతో పాటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా ముఖ్యంగా న్యాయవాది వృత్తిలో అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరిచినటువంటి వ్యక్తి ఉదయకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. ఉదయకాంత్ గారిని అడుగుదాం, మరి ఈ కేసులో మరి నిజంగానే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, బండి భగీరథ్కి శిక్ష పడే అవకాశం ఉందా, లేదా చట్టం నుంచి తప్పించుకునే అవకాశం ఉంది? ఎందుకంటే పోక్సో అనేది చాలా పెద్ద కేసు ఇది. ఎందుకంటే ఇది సెక్సువల్గా అబ్యూజ్ చేసినటువంటి అంశాల మీద పోక్సో నుంచి తప్పించుకున్న వాళ్ళు ఎవరూ లేరు. సో మరి ఈ విషయంలో మరి బండి సంజయ్ కుమారుడిని ఏ విధంగా మరి వాళ్ళు కాపాడుకునే అవకాశం ఉంది, లేదంటే చట్టం నుంచి బయటపడే అవకాశం ఉందా, లేదంటే చట్టం శిక్షకి రెడీగా ఉందా అనేది ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు ఎట్లా ఉన్నారు? బాగున్నాను సార్. సార్ ఏం లేదు సార్, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇష్యూ మనకు తెలుసు. ఒక న్యాయవాద వృత్తిలో ఉన్నారు కాబట్టి ఈ ఇష్యూ మీద ఇంకా మీకు బాగా గ్రిప్ ఎక్కువ ఉంటుంది. సో బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ విషయంలో ఒక పోక్సో కేసులో ఇరుక్కున్నారు. అది పేట్ బషీర్ బ్యాగ్లో పోలీస్ స్టేషన్లో వాళ్ళ తల్లి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే అమ్మాయికి సంబంధించిన వాళ్ళు 4 పేజీల లెటర్ కంప్లైంట్ వాళ్ళ మీద రాయడం జరిగింది. ఏం జరిగింది ఏంటి అనేది మనందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు చాలా హాట్ టాపిక్ ఉంది. మరి ఈ కేసులో అంటే దోషిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే దోషి శిక్ష పడే అవకాశాలు ఉన్నట్టుగా ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయా? ఒకవేళ కేసులో గనక అతను ప్రూవ్ అయితే అతనికి 10 ఏళ్ళు జైలు శిక్ష, అదేవిధంగా కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉందంటూ కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. సో ఒక లాయర్గా, ఒక అడ్వకేట్గా మీరేం చెప్తారు? 10 ఏళ్ళు ఎక్కడ రవి? 10 ఏళ్ళు కాదు, 20 సంవత్సరాలు జైలు శిక్ష దీనికి. పోక్సోలో 20 ఇయర్స్, అప్ టు 20 ఇయర్స్, అబౌవ్ 20 ఇయర్స్ లైఫ్ ఇంప్రిజన్మెంట్, డెత్ పెనాల్టీ కూడా ఉంటుంది దీంట్లో. సో తప్పించుకునే ఛాన్స్ లేదు. అంటే మామూలుగా ఈవెన్ మర్డర్ కేసులలో తప్పించుకోవచ్చేమో, కానీ పోక్సో కేసులలో ఏమవుతుందంటే విక్టిమ్ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఎనఫ్ ఫర్ ద కన్విక్షన్. అంటే ఎవరైతే విక్టిమ్ ఉంటారో ఆమె స్టేట్మెంట్ బేస్ చేసుకుని కూడా కన్విక్షన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మనకు మీరు గుర్తు చేసుకుంటే డిఏవి స్కూల్ మనం చాలా మీరు మనం పరిచయం అయింది కూడా దాని నుంచే, రైట్? అప్పుడు మనం చేసిన కేసులో మైనర్ గర్ల్ 4 ఇయర్స్ గర్ల్ ఏమి మాట్లాడే ఏం నాలెడ్జ్ ఉంటుంది ఆమెకి? ఆమె చెప్పిన స్టేట్మెంట్ బేస్ చేసుకొని శిక్ష పడింది. దాంట్లో ఇక్కడ ఎటువంటి సాక్ష్యాలు లేవు, అవునా కదా? సాక్ష్యాలు లేవు, సాక్ష్యాధారాలు లేవు. బేసింగ్ ఆన్ ద మేర్ స్టేట్మెంట్ ఆఫ్ ఎ విక్టిమ్, ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎనఫ్ టు కన్విక్ట్ ద అక్యూజ్డ్. అండ్ 20 ఇయర్స్, అప్పుడు మీకు గుర్తుంటుంది 20 ఇయర్స్ జైలు శిక్ష, అప్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వచ్చు, లేదంటే కనుక డెత్ పెనాల్టీ కూడా ఉంటుంది దీంట్లో. ఇటువంటి నేరాలు చేస్తే తప్పించుకునే స్కోప్ ఏమాత్రం లేదు. దోషులు ఎంత టోల్ అయినా కూడా ఇటువంటి వాటిల్లో
చట్టం ముందు ఎవరు కూడా అతిథులు గారు, చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. మనం అనుకుంటాం కదా రవి, నేను ఏమంటున్నానంటే మనం ఫస్ట్ ఇన్స్టాన్స్లో బెయిల్ వస్తుంది అనేసి చాలా మంది మాట్లాడుకున్నారు, మీరు కూడా ఇంటర్వ్యూలు చేసింది కావచ్చు. అండ్ దాని తర్వాత ఖచ్చితంగా అరెస్ట్ చేసే ప్రసక్తి లేదు, అండ్ బండి సంజయ్ కొడుకు బెయిల్ వచ్చేస్తుంది. అండ్ రాత్రి ఎప్పుడు లేనంత విధంగా రాత్రి 11:30, 11:45 దాకా కూడా 12 దాకా కూడా కోర్టులు నడిచిన దాఖలాలు మనం చూసినాం. రైట్? ఎంత స్టాల్వర్డ్ అడ్వకేట్స్, నిరంజన్ రెడ్డి లాంటి సీనియర్ అడ్వకేట్ వచ్చి వాదించినా కూడా ఏమైంది? యాంటిసిపేట్ బెయిల్, కనీసం హీరింగ్ కూడా రాలే. అట్లీస్ట్ వాళ్ళు ప్రొటెక్షన్ అడిగిన అది రాలేదు, స్టే ఆఫ్ అరెస్ట్ రాలేదు, స్టేటస్ కో రాలేదు. దీన్ని బట్టి ఏమర్థమైంది? జస్టిస్ ప్రివైల్ అవుతుంది. ఖచ్చితంగా న్యాయస్థానాలు, న్యాయం అన్నది, చట్టాలు అనేది అందరికి కూడా సమానంగా పనిచేస్తానడానికి ఫస్ట్ ఇన్స్టాన్స్లో ఎప్పుడైతే ఆయన అరెస్ట్ చేసి జైలు పంపించున్నారో అదే పార్షల్ విక్టరీ అనుకోవచ్చు రవి. ఓకే సార్, ముఖ్యంగా చూసుకుంటే సార్ ఇక్కడ ఈ కేసులో బండి సంజయ్ కుమారుడు భగీరథ్ దాదాపుగా 2025 నుంచి 2026లో వాళ్ళిద్దరికి లవ్ డెవలప్మెంట్ కావాలనే ఫ్రెండ్స్తో బెట్టి కాసి మరి ఈ అమ్మాయిని నేను పడేస్తానురా అంటూ కూడా ఒక ఛాలెంజ్ చేసి అమ్మాయిని పడేసి ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నంగా మా ఇంట్లో తెలిసిపోయింది, మేము ఇంకా మనం బ్రేకప్ చెప్పడమే కరెక్ట్ దీనికి అన్నట్టుగా చెప్పిన తర్వాత ఆ అమ్మాయి దాదాపు 2 సార్లు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసిన తర్వాత తల్లిదండ్రులకి ఈ విషయం తెలిసిన తర్వాత అప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ముందంతా వాళ్ళంతా ఫ్రెండ్షిప్లో నడిపించారు, చాలా పుణ్యక్షేత్రాలు తిరిగారు, రకరకాలు చేశారు. సో ఇక్కడ అబ్బాయి కేవలం అమ్మాయిని మోసం చేసే విధంగానే ప్రవర్తించాడు, అందుకే ఈ కేసు అంతా జటిలమైంది అనేది ప్రధానంగా మనకి వినిపిస్తుంది సార్. ఇందులో నిజమే కానీ ఏంటంటారు? మీరు చెప్తున్నది ఏదైతే ఉన్నదో రవి, మీకు అంటే మాకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది కాబట్టి మీకు చెప్తున్న ఇన్ఫర్మేషన్ నమ్మాలి. ఒకవేళ అదే నిజమైతే కనుక ఒక మైనర్ గర్ల్ని నేను పడేస్తాను చెప్పేసి ఛాలెంజ్కి తీసుకొని పడేసి ఆమెను సెక్షువల్ అసాల్ట్ చేసేసి ఆమెను ఎంబడి తిప్పుకొని ఆమెతో పాటు తిరిగేసి ఆమెను మానభంగం చేసిండు అన్న విధంగా ఆమె కంప్లైంట్ ఇచ్చే స్థాయికి రావడము ఎంత దయనీయ స్థితి. అండ్ ఇంకోటి ఏంటంటే అధికారం మన చేతిలో ఉంది, పవర్ మన చేతిలో ఉంది, డబ్బు మనకుంది అన్న అహంకారం ఏదైతే ఉన్నదో అది మనిషిని ఏ స్థాయికి దిగజారుస్తుందో, ఏ స్థాయికి తీసుకెళ్తుంది అన్నది ఈరోజు మనకు అర్థమైపోయింది కదా, బ్లాక్ అండ్ వైట్ అయింది కదా. ఇంతకుముందు తన యొక్క ప్రవర్తన కాలేజీలల్లో ర్యాగింగ్ చేసుకుంటే జనాలను కొట్టడము, స్టూడెంట్స్ కొట్టడము, అండ్ దాని తర్వాత దాన్ని కూడా తల్లిదండ్రులు సమర్థించకుండా దాన్ని వెనకేసుకుని రావడము, ఇదంతా కూడా ఏమంటారు దీన్ని అంటే మన చేతిలో అధికారం ఉన్నది, మన చేతిలో పవర్ ఉన్నది, లేదంటే చట్టాలలో హోం శాఖ మన చుట్టాలని ఇట్లా అనుకునేట వాళ్ళకి ఇది ఒక ప్రాపర్ మెసేజ్ అయితే వెళ్ళింది కదా రవి. ఎంతటోళ్ళైనా దోషులు ఎంతటోళ్ళైనా తప్పించుకునే ప్రసక్తి లేదు. ఏ అహంకారంతో నువ్వు ఛాలెంజ్ చేసేసి ఒక మహిళను నువ్వు ఆ రకంగా వాడుకోవాలని చెప్పి ముందే నువ్వు ప్రిపేర్డ్గా ప్రీప్లాన్డ్గా అంటే దోస్తులతో నువ్వు షరతు పెట్టుకుంటే దోస్తులకు నువ్వు టార్గెట్ ఇస్తే ఒక మహిళను, ఒక చిన్న పిల్లని, ఒక ఆడపిల్లను అతని నిర్దాక్షిణ్యంగా వాడుకొని వదిలేయాల్సిన నెసిటీ లేదు. అది కరెక్ట్ కూడా కాదు, ఎవరు కూడా అప్రిషియేట్ చేయరు. అండ్ ఇంకొకటి నేను ఈ విషయంలో చెప్పాల్సింది ఏంటంటే నిజంగా ఈ విక్టరీ అంతా కూడా మీడియా ఛానల్లో విక్టరీ, మీ అందరి విక్టరీ అని మాత్రం నేను అనొచ్చు. ఎందుకంటే ఒక హోమ్ మినిస్టర్ కొడుకుని ఇంత క్విక్గా, ఇంత పర్ఫెక్ట్గా రిమైండ్ చేసినారు, జ్యుడిషియల్ కస్టడీకి పంపించినట్టు కనుక ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఇంత తీవ్రత తీసుకురావడం గల కారణం మీరు. ఈరోజు చిన్నపిల్లల్ని అడిగినా కూడా పోక్సో అంటే తెలియని వాళ్ళకి ఈరోజు పోక్సో చట్టాలు తెలుస్తూ ఉన్నాయి. రైట్స్ చట్టాలు అనేది స్కూల్లో కూడా పిల్లలకు నేర్పించాలనేది కూడా ఒక రూల్ తీసుకొస్తారని అంటున్నారు. ఖచ్చితంగా తీసుకురావాలి. ఎందుకు నేర్పేది చెప్పు. ఇప్పుడు ఒకటి నేరం చేసే వాళ్ళు పిల్లలు అవుతా ఉన్నారు కొన్ని సందర్భాలలో, ఎవరివి అయితే విక్టిమ్ అవుతున్న వాళ్ళు కూడా పిల్లలు అవుతా ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారు తిరిగినంతసేపు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంత మంచిగా ఉంటుంది, బట్ బిలో మైనర్ గర్ల్స్ ఎంబడి అంటే మైనర్ గర్ల్స్ మీద సెక్షువల్ అసాల్ట్ జరిగితే దాని తీవ్రత ఇంత దారుణంగా ఉంటుంది అన్న విషయం ఏ పిల్లలకి తెలుసండి. ఇంటర్మీడియట్ పిల్లలు వచ్చేంత వరకు కూడా వాళ్ళు దే విల్ బి ఆల్మోస్ట్ డిగ్రీకి వచ్చేంత వరకు కూడా 20-21 ఇయర్స్లో ఉంటారు. విల్ దే నో దట్ ఈ అఫెన్స్ అంత సివియారిటీ ఉంటుందని చెప్పేసి స్కూల్స్లలో ఖచ్చితంగా పోక్సో చట్టాల గురించి చెప్పాలి, కాలేజ్లలో చెప్పాలి. అండ్ మీకు లాంటి సోషల్ మీడియా ఛానల్స్ కావచ్చు, ఏ యూట్యూబర్స్ అయినా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎందుకు పెట్టద్దు రవి. మనము ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎప్పుడు కూడా మనం మాట్లాడుకొస్తూ ఉంటాం దీనికి ఏం జరుగుతుంది, ఈ శిక్షలు ఏంటి అని చెప్పేసి. జరగకుండా మనం ఏం చేస్తాను అది కూడా ఇంపార్టెంటే కదా. అండ్ ఇంకోటి మనం వీఆర్ డీలింగ్ విత్ ద లైఫ్ ఆఫ్ ఏ మైనర్ గర్ల్స్. మనకి ఎంత అది ఛానల్స్కి న్యూస్ కావచ్చు, లేదంటే కనుక ఇంకొకటి ప్రాపగండా ఏవో కావచ్చు, కానీ చిన్న పిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కదా, తెలిసి తెలియని వయసులో. ఒక మాట అడుగుతాను రవి, ఇప్పుడు ఆ అమ్మాయి రేపు భవిష్యత్తు ఏంటిది చెప్పండి, సమాధానం చెప్పండి. కొలాప్సే కదా, మొత్తం కొలాప్స్ అయిపోయింది కదా. అట్ ద టెండర్ ఏజ్ ఆఫ్ 17 ఇయర్స్లో అమ్మాయి పూర్తి లైఫ్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది కదా. ఎంత న్యాయం కోసం వీళ్ళు ఎంత పోరాటం చేసినా కూడా న్యాయం ఏంటిది వాళ్ళకి చెప్పు. వాట్ ఈస్ ద న్యాయం అంటే ఏం జస్టిస్ ఏంటిది? వాళ్ళకి శిక్ష పడితే జస్టిసా? ఓకే, వీళ్ళు అగ్రీ, ఎవరైతే దోషి ఉన్నాడో వాళ్ళకి శిక్ష పడ్డది, న్యాయం అంటే ఆయనకు జస్టిస్ ప్రివైల్ అయింది, 20 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది, లేకపోతే ఉరి తీస్తున్నారు కావచ్చు. ఈ అమ్మాయి జీవితం ఏంటిది? ఈమె జీవితం మీద ఒక మచ్చే కదా. రేపు ఈ అమ్మాయికి పెళ్లి కావాలి, అమ్మాయి భవిష్యత్తు ఉంటుంది, పిల్లలు ఉంటారు,
అంటే ఈ మనము ఏదైతే ఈరోజు మీడియాలో ఫ్లేరప్ అయిన ఇష్యూస్ అన్నీ కూడా కొన్ని 100 సంవత్సరాల దాకా ఉండే డేటా అంతా కూడా కలెక్ట్ చేసేసి సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. రేపు ఆమెకు పెళ్లి చేయాలంటే ఏంది, లేకపోతే ఆ పిల్లలు పుట్టాలంటే దేశం వదిలిపెట్టిపోవడం తప్ప వాళ్ళకి ఇంకొక మార్గం లేదు. అంటే ఒక వ్యక్తి తన క్షణిక సుఖాలకు క్షణిక అవసరాలకు ఏదో నలుగురితో ఛాలెంజ్ చేసినాడు కదా, నా ఒక ఎబిలిటీని, నా ఒక ఏంటి వాడి కాల్ లైక్ అంటే నేను ఎంత పెద్ద మునగాన్ని, ఎంత పెద్ద మోహన్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడానికి అని చెప్పి ఒక ఆడపిల్ల చిన్నపిల్ల జీవితంతో ఈ రకంగా ఆటలాడి మాత్రము ఇట్స్ నాట్ ఫేర్. సో కానీ ఇక్కడ చూసుకుంటే సార్, తల్లిదండ్రులు కూడా ఈ విషయం చెప్పిన తర్వాత సరే వీళ్ళు ఆర్థికంగా ఉన్న ఫ్యామిలీ, సేమ్ వాళ్ళు ఆర్థికంగా ఉన్న ఫ్యామిలీ, వీళ్ళు కూడా ఏంటంటే సరే ఓకే లైట్ జరిగిందా అనుకునే టైంలో తను ఓకే కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి మన ఫొటోస్, పర్సనల్ ఫొటోస్ అన్నీ కూడా నేను చూపించాడు మాకు, దాన్ని కూడా ఇష్యూ చేస్తున్నాడు అని ఎప్పుడైతే చెప్పడంతో కేసు బాగా జటిలమైందనేది ఒక రకమైన ప్రాథమికంగా మనకు వస్తున్న అంశం. సో ఆ రకంగా చేయబట్టి ఈ కేసు జటిలమైంది, లేదంటే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యేవారు అనుకుంటున్నారు కదా? లేదు సి వన్ థింగ్ అండి, ఇప్పుడు 8th నాడు కంప్లైంట్ వచ్చింది, 11th నాడు సెక్షన్ ఆల్టర్ చేయడం జరిగింది. అప్పుడు సెక్షన్ 74, 75, దాని తర్వాత 11, 12 పోక్సో యాక్ట్ చెప్పడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే విక్టిమ్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినాక సెక్షన్ ఆల్టర్ చేసినారు. ఎప్పుడైతే సెక్షన్ ఆల్టర్ చేసిన తర్వాత అది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అనగానే తీవ్రత పెరిగిపోయింది. దాని తర్వాత ఎప్పుడైతే తీవ్రత పెరిగిపోయిన తర్వాత నాన్ బెయిలబుల్ అఫెన్స్, నాకు బెయిల్ రాదు అండ్ నేనేం తప్పు చేయలేదు, అమ్మాయి కన్సర్న్తోనే నేను తిరిగినా చేసిన అని చెప్పేసి ఇది ప్రూవ్ చేసుకోవడానికి అని చెప్పేసి బండి సంజయ్ కొడుకు ఏం చేస్తున్నాడు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న పర్సనల్ ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో కూడా పబ్లిష్ చేస్తుంది కదా, అది కూడా తప్పే కదా. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తాను, సోషల్ మీడియాలో టీవీ ఛానల్ అంతా కూడా దే ఆర్ పబ్లిషింగ్ ద విక్టిమ్ ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయొద్దని చెప్పేసి బిఎన్ఎస్ సెక్షన్ 72 చెప్తా ఉన్నది. ఒకవేళ అది కనుక చేస్తే కనుక మీకు జైలు శిక్ష ఉంటుందని చెప్తాను, 2 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, పెనాల్టీస్ కూడా ఉంటాయి. అండ్ అవసరమైతే వాళ్ళ పేరెంట్స్ కనుక డ్యామేజెస్ క్లెయిమ్ చేయాలనుకుంటే కూడా డిఫమేషన్ కేసెస్ ఫైల్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీడియా ఛానళ్ళకు అవేర్నెస్ లేకపోతే తెలుసుకోండి, చిన్న ఛానళ్ళు కానీ లేకపోతే సోషల్ మీడియాలో ఏదో వాట్సాప్ గ్రూప్లో ఏదో పోస్టులు వచ్చినాయని చెప్పేసి వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళని కూడా ఉన్న వాళ్ళ మీద కూడా ఇప్పుడు కేసులు రిజిస్టర్ అయినాయి కదా. అది టెలికాస్ట్ పోక్సో చట్టాలలో అండ్ సెక్షువల్ అసాల్ట్లలో ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళ యొక్క పర్సనల్ ఐడెంటిటీ ఫొటోస్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ డిస్క్లోజ్ చేయద్దు. కానీ ఈ కేసులో అంటే పగబట్టేసి అమ్మాయి పరువు తీయడానికి అని చెప్పేసి ఏదైతే వాళ్ళు టార్గెట్ చేసుకున్నారో వాళ్ళ టార్గెట్ ఫుల్ఫిల్ అయి ఉంటుంది. బట్ పబ్లిక్లో ఎంత తీవ్రత పెరిగింది, ఎంత రివోల్ట్ అయిపోయినారు జనాలు, ఎంత ఆ రోజు నిజంగా రవి నేను ఎప్పుడు కూడా చూడలే, కోర్ట్ ట్రయల్స్ జరుగుతూ ఉంటే 2,500 మంది రాత్రి 10-12 దాకా కూడా ప్రొసీడింగ్స్ చూస్తూ ఉన్నారు, లైవ్ స్ట్రీమ్ చూస్తాను, తెల్లారి కూడా ఇంకా అదే వీడియోస్ కంటిన్యూగా నడిచినాయి. అంటే ఎంత తీవ్రత పెరిగిపోయింది చూడండి. నాకు తెలిసి దేశవ్యాప్తంగా ఒక వన్ ఆఫ్ ద సెన్సేషనల్ కేసు ఏదన్నా నేను చూసిన దాంట్లో పోక్సో కావచ్చు, లేకపోతే ఉమెన్ మీద జరిగిన అట్రాసిటీస్లో గాను ఇది వన్ ఆఫ్ ద టాప్ కేసు నేను మాత్రం చెప్పుకోవచ్చు ఈ కేసు. అంతే కదా, డిఏవి అయితే ఏ విధంగా అయితే మనం ఇది చేసాము అప్పుడు డిఏవి పబ్లిక్ స్కూల్లో జరిగిన ఇష్యూ, నెక్స్ట్ ఇదే అనుకోవచ్చు. నెక్స్ట్ అసలు ఇది అంతకంటే ఎక్కువ అయినట్టు అనిపించింది కదా. అప్పుడంటే ఇంకా కూడా ఇంత సోషల్ మీడియా లేదు, అది ఎప్పుడు 2022లో జరిగిన ఇన్సిడెంట్ అది. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, ఇన్ని ఛానల్స్ లేవు, ఇంత నెట్వర్క్ లేదు. బట్ ఇక్కడ ఏమైంది, సోషల్ మీడియా పెరిగింది, ఛానల్స్ పెరిగినాయి, నెట్వర్క్స్ పెరిగినాయి, అన్నిటికంటే ఎక్కువ ఒక హోమ్ మినిస్టర్ కొడుకు అయిండు అండ్ బీజేపీ సెంట్రల్లో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ. సో ఇవన్నీ కూడా బాగా ఫ్లేరప్ అయిపోయినాయి. అండ్ తర్వాత బీజేపీ అనగానే ఇటువంటి మత కక్షలు ప్రోత్సహించడం కానీ, లేకపోతే మహిళల మీద లైంగిక దాడులు చేయడం కానీ, వాళ్ళకు ఏంది వాట్ కాల్ లైక్ అంటే పెట్టిన విద్యలాగా నడుస్తూ ఉన్నది. ఇదొక రాష్ట్రంలో కాదు, బాగా మిగతా రాష్ట్రాలలో కూడా మోస్ట్ ఆఫ్ ద పొలిటీషియన్స్ వాళ్ళందరూ కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉన్నదంటే సెక్షువల్ అసాల్ట్, రేప్ కేసెస్లలో. అంటే ఏం మెసేజ్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు, ఇట్ ఈస్ బెటర్. ఏదో ఒక రేప్ కేసులో 7గురిని తీసుకొచ్చి స్వాగతించి దండలేసి అంతే కదా. మరి అటువంటి జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకు ఈ మణిపూర్ సంఘటనలు చూస్తూ ఉంటే మహిళలకు భద్రత ఎక్కడున్నది చెప్పు, ఎక్కడున్నది మహిళలకు భద్రత? ఇది మన రాష్ట్రానికి కూడా వ్యాపించిపోయింది కదా. ఒక హోమ్ మినిస్టర్ కొడుకే ఇవన్నీ చేసినారంటే ఒకటి నిపుణులేని పొగరాదు, అమ్మాయి మీద ఏదో ఒకటైతే జరిగింది, చలో ఏం జరగలేదు కావచ్చు, మరి ఆయన టెలికాస్ట్ చేసిన, ఆయన రివీల్ చేసిన వీడియోస్, ఫోటోగ్రాఫ్స్ అవి కూడా అవే ప్రూవ్ చేస్తున్నాయి కదా. వాళ్ళు సెల్ఫీ దిగిన ఫొటోస్ కానీ, ఆ అమ్మాయితో పాటు తిరిగిన డ్రింక్స్ చేస్తూ వచ్చిన వీడియోస్ కానీ, దీన్ని బట్టి ఏం ఎస్టాబ్లిష్ అవుతుంది, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ అయితే ఎస్టాబ్లిష్ అయింది కదా. సార్ ఇప్పుడు ఇంకో వాదన ఏమనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరి మధ్య టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగున్నప్పుడు బాగానే ఉంది,
ఎప్పుడైతే వ్యవహారం చేయడంతో ఆ తర్వాత ఇదంతా రివర్స్లో వీళ్ళ మీద బురద జల్లాడు. బండి సంజయ్ కుటుంబం మీద కానీ ఆ ఫ్యామిలీ మీద కానీ వాళ్ళ మీద కానీ బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారనేది కొంత రకాలుగా వచ్చింది. ఎందుకంటే ఆ మైనర్ కూడా కాదు మేజర్ అనేది కూడా మొన్న కొన్ని వార్తలు వచ్చింది. ఒకటండి, ఆమె మైనర్ అనేది ఆల్రెడీ కోర్టులో సీల్డ్ కవర్లో ప్రాసిక్యూషన్ వాళ్ళు సబ్మిట్ చేసినారు. ఆమె బర్త్ సర్టిఫికేట్ ప్రూవ్ అయింది. వాళ్ళకి ఎప్పుడైతే అమ్మాయి మైనర్ ఇంకా దాన్ని మనం ఎట్లా డిఫెండ్ చేయలేము, మనం గెలవలేము అని అనుకున్న రోజు ఎప్పుడైతే కోర్టులో కేసు అలో కాలేదో, వాళ్ళకు బెయిల్ అలో కాలేదు, లేదంటే వాళ్ళ ప్రొటెక్షన్ అలో కాలేదో, వెంటనే తెల్లారి తీసుకుపోయేసి అరెస్ట్ చేసినారు. దీన్ని బట్టి ఏమైంది, మైనర్ అని చెప్పారు. అదే కోర్టులో వాళ్ళు వాదోపవాదాలు చేస్తూ ఉంటే ఏమి కన్వే చేస్తూ ఉండే, వాళ్ళిద్దరు కలిసి తిరిగినారు, వాళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు, అమ్మాయికి 50,000 ట్రాన్స్ఫర్ చేసినారు, వాళ్ళిద్దరు రిలేషన్ ఉన్నదని చెప్పేసి కోర్టులో చెప్పడం జరిగింది. 5 కోట్లు డిమాండ్ చేసి, సరే ఐ డోంట్ నో, అది మనకు అమ్మాయి విషయం డిమాండ్ చేస్తే 50,000 ట్రాన్స్ఫర్ చేసిన 50,000 ఆమెకి ఏమో అవసరం. అండ్ సేమ్ టైం ఆమె ప్రాసిక్యూషన్ వాళ్ళు వాదిస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారు, 50,000 ట్రాన్స్ఫర్ చేస్తే నాకేం చేసినామని చెప్పి ఈమె కూడా ట్రాన్స్ఫర్ చేసింది. బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తే కూడా ఈ అమ్మాయి ఎక్కువ అబ్బాయికి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఉన్నాయి అన్నట్టు కొంత న్యూస్ కూడా బయటకు వచ్చింది. అంటే ఒకవేళ హనీ ట్రాప్ చేసిండు, డబ్బుల గురించి చేసిండు అనుకుని కూడా లేకుండా పోయింది. ఎందుకంటే డబ్బులు కనుక ఈ అమ్మాయికి ట్రాన్స్ఫర్ చేస్తే అమ్మాయి తిరిగి ట్రాన్స్ఫర్ చేసినట్టు స్టేట్మెంట్ కూడా ఉన్నాయని చెప్పి ప్రాసిక్యూషన్ వాళ్ళు చెప్పినారు కదా. సో అక్కడ పోయింది. మళ్ళీ దాంతో కోర్టు ఆర్గ్యుమెంట్స్లో అమ్మాయి అబ్బాయి కలిసినరు, తిరిగినరు, అండ్ ఈ అమ్మాయి విత్ కన్సెంట్తోనే పోయింది అన్న విధంగా మెసేజ్ కన్వే అయినప్పుడు, విత్ కన్సెంట్ అయినా కూడా అది రేపే కదా. మైనర్కి వెళ్ళినప్పుడు విత్ కన్సెంట్ అయితే రేపు అవుతుంది, మేజరు వితౌట్ కన్సెంట్ అయినా రేపు అవుతుంది ఏమి. సో కాబట్టి కావాలనుకున్నా కూడా మైనర్ అన్న తర్వాత నో డౌట్ ఒక్కరోజు అమ్మాయి 18 years కంటే ముందు జరిగింది అఫెన్స్ అంటే కనుక 100% దాని మీద పోక్సో యాక్ట్ వస్తుంది, ఖచ్చితంగా శిక్షలు పడతాయి. సో మరి బండి సంజయ్కి మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో, రేవంత్ రెడ్డి సపోర్ట్ బాగా ఉంది. ఎందుకంటే మొన్న సభలో కూడా పక్కన కూర్చొని నవ్వులు ఏకైకలు పక్కలు. అదేవిధంగా నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే బండి సంజయ్ అని ముఖ్యమంత్రి గారు చెప్పడం. సో ముఖ్యమంత్రి గారే బండి సంజయ్ కుమారుడు ఎవరైతే భగీరథని ఇన్నాళ్ళు తన సొంత గృహంలో దాచిపెట్టారు, అప్స్కాండింగ్లో ఉండడానికి కారణం ఆయనే అన్నట్టుగా వచ్చినటువంటి వార్తల్లో ఎంత నిజం ఉంది? బుర్రున్న దరిద్రుడు ఏది కూడా ఇటువంటి మాత్రం యాక్సెప్ట్ చేయరు. ముఖ్యమంత్రికి ఏమవసరం అండి అని ఇంట్లో దాచిపెట్టుకోవడానికి? ఈయనేమన్నా స్వతంత్ర సమర యోధుడా, లేదంటే కనుక దేశం గురించి ఆయన కొట్లాడినోడా? అండ్ బండి సంజయ్ ఫ్రెండ్షిప్ ఉంటే ఉండొచ్చు. ఆయన కేంద్రంలో ఆయన మంత్రి ఉన్నాడు, రాష్ట్రంలో ఈయన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇంకోటి, ముఖ్యమంత్రి కాపాడాల్సిన అవసరం ఏమున్నది? ఇదో పెద్ద కేసు, లేదంటే కనుక ఈయన కాపాడితే మొత్తం దేశం మొత్తం భద్రతలు, శాంతి భద్రతలు అంతా కూడా ఇదైపోతున్నాయి. ఆయన చేసిన ఒక చిన్న సిల్లీ రేప్ అఫెన్స్, దానికి ముఖ్యమంత్రి వచ్చేసి కాపాడుకుంటా ఇంట్లో పెట్టుకుంటాడా? ఏమైనా కామన్ సెన్స్ ఉన్న మాటలేనా ఇవన్నీ? ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలు ఇవన్నీ. దీన్ని ఎక్కడ కూడా మనం మాట్లాడుకొని చర్చించకపోవడమే ఉత్తమం. ఇంకోటి కూడా చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళు ఒక స్టేజ్ మీద కూర్చున్నారు, ప్రధానమంత్రి వచ్చిన తర్వాత యాజ్ పర్ ద ప్రోటోకాల్ సీఎం ఉండాల్సిందే, అండ్ యాజ్ పర్ ద ప్రోటోకాల్ హోమ్ మినిస్టర్స్ ఉండాల్సిందే, యాజ్ పర్ ద ప్రోటోకాల్ గవర్నర్ కూడా ఉన్నారు. స్టేజ్ మీద పక్కకు కూర్చున్నారు, నవ్వుకున్నారు, మాట్లాడుకున్నారంటే ఇంకా నవ్వుకోకపోతే ఏడుస్తారు ఎట్లా? అంటే ముఖ్యమంత్రి గారు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రిది సిల్లీ మ్యాటర్లా గైనది కాపాడుతారండి. ఇద్దరు ఆడమ్మగా ఇద్దరు పిల్లల మధ్యలో జరిగిన మీరు దీన్ని పెద్ద కేసు అన్నారు, మళ్ళీ ఇప్పుడు సిల్లీ కేసు అంటున్నారు. అది అనేది అట్లా సి వన్ థింగ్, పెద్ద కేసు ఎప్పుడు అమ్మాయి అబ్బాయికి సంబంధించినంతసేపు అది పెద్ద కేసు. పోక్సో ఇస్ బిగ్ అఫెన్స్, మేజర్ అఫెన్స్. అండ్ దాని తర్వాత ఈ హోమ్ మినిస్టర్ సన్కి సంబంధించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎప్పుడైతే ఇటువంటి అట్రాసిటీస్ జరుగుతాయో ఆ ఇన్సిడెంట్కు, ఆ కేసుకు సంబంధించింది అది పెద్ద కేసు. ముఖ్యమంత్రి విషయానికి వచ్చిన తర్వాత అబ్బాయిని కాపాడడం అనేది సిల్లీ మ్యాటర్. అది ఆయన ఎందుకు కాపాడుతారండి? ఇటువంటి నేరస్తులను, ఇటువంటి దోషులను ముఖ్యమంత్రి గారు నేను కాపాడుతాను. ముఖ్యమంత్రికి ఏం పనేం లేదు. ఎట్లా ఎవరు మాట్లాడుకుంటారు? మాట్లాడటానికి కొంచెం తెలివి ఉండి మాట్లాడే, బుద్ధుండి మాట్లాడాలి. ముఖ్యమంత్రి ఈ కేసుని ఎందుకు కాపాడుతాడండి? పిచ్చి కాకపోతే అది నేరస్తుడు అని చెప్పేసి బ్లాక్ అండ్ వైట్ ప్రూవ్ అవుతుంది, కోర్టులో ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉన్నాయి. అండ్ మీరందరూ కూడా ఛానల్ మాట్లాడుకుంటున్నారు. ఒక్క మాట మాట్లాడుతున్నాను సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడ పోయిన ఏంటనేది పిన్ టు పిన్ ఇంటెలిజెన్స్ అంతా కూడా ఆయన కవర్ చేస్తారు. ఆయన ఇంటి చుట్టూ ఎవరెవరు తిరుగుతున్నారు చేస్తారు. ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేలనే 10 మంది నిఘా విభాగాలు, లేకపోతే 10 మంది ఇంటెలిజెన్స్ ఫోర్స్ అంతా కూడా ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి పసిగట్టుకుంటుంటారు. తెలుసా మీకు ఆ విషయము? ఒక ఎమ్మెల్యే మీద విజిలెన్స్ ఎంత ఉంటుంది తెలుసా? అటువంటిది చీఫ్ మినిస్టర్ మీద విజిలెన్స్ ఉండదా? ఆయన ఇంటి మీద విజిలెన్స్ ఉండదా? ఎంతమంది వస్తున్నారు పోతున్నారు? మీరే మీ తక్కువ మీ ఛానళ్ళు సీఎం ఏం చేస్తున్నారు, ఆయన ఇంట్లో ఏం చేస్తున్నారు అనేది కూడా మీరు చెప్తారు. అటువంటిది ఒక నేరస్తుని తీసుకపోయేసి ముఖ్యమంత్రి ఇంట్లో దాచిపెట్టుకున్నాడంటే ఏమన్నా బుద్ధున్నోళ్ళు మాట్లాడ. ఇంకోటి ఏంటంటే ఆయన హోంశాఖ సహాయ మంత్రి, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఆయన కంట్రోల్లో ఉంటుంది. ఆయన ఎట్లా చెప్తే అట్లా ఇవ్వాలి. ఒక ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ ఇంట్లోకి వేసి ఒక ఆయన కొడుకుని అరెస్ట్ చేసేంత ధైర్య సాహసాలు ఎవరికి ఉండేయండి? మహా అంటే ఏ ఆఫీసర్ పోతే చెప్పండి? ఒక ఎస్ఐ బోల్నా, సిఐ బోల్నా, ఏసీపీ బోల్నా, డీసీపీ బోల్నా, సిపి బోల్నా, అంతకంటే మించి ఏ స్థాయి అధికారి పోయేసి ఇంట్లో పోయి అరెస్ట్ చేయరు కదా. అటువంటి సిపిలు, డీజీలే అటువంటి వాళ్ళకి సల్యూట్ కొట్టాల్సిన స్థాయి వీళ్ళది, పోలీసు వాళ్ళది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ police, who is the head of the state, who is the boss, has to salute to the home minister of central
సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఫర్ ద స్టేట్. అటువంటి వాళ్ళు నీ కొడుకు నేరం చేసిన కోర్టులో ఆల్రెడీ బెయిల్ పిటిషన్ ఉంది, మేబీ బెయిల్ రావచ్చు. మాకెందుకు వచ్చిన బాధను పోలీసు వాళ్ళు అనుకోరా? ఉట్టిగా పోయేసి ఆ ఇంట్లో పోయేసి ఆయన కొడుకుని తీసుకొని వస్తే ఏ మూకుంటాడు ఎట్లా? సో మరి సీనియర్ అడ్వకేట్గా ఈ కేసుని మీ లెక్కల ప్రకారం అది ఏ విధంగా చూస్తారు? అంటే డెఫినెట్లీ ఈ శిక్షార్హులా లేకపోతే దీని నుంచి చట్టం నుంచి తప్పించుకునే పరిస్థితి ఉంది. అమ్మాయి గనక స్టేట్మెంట్ స్ట్రాంగ్ ఉంటే, నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి, అమ్మాయి గనక కాంప్రమైజ్ కాకపోతే, అమ్మాయి స్టేట్మెంట్ స్ట్రాంగ్గా కోర్టులో ఇస్తే 100% నీకు శిక్ష పడుతుంది. అమ్మాయి కాంప్రమైజ్ అయితే ఇంకేం చెప్పలేము కదా దానికి. అంటే మరి అంటే వయసు రీత్యా కూడా కొంచెం వయసు రీత్యా కాంప్రమైజ్ అయిన తర్వాత హాస్టల్ అయిపోతారు. వాళ్ళు కాంప్రమైజ్ కావడానికి ఏం లేదు. హాస్టల్ అయిపోయిన తర్వాత వాళ్ళు రాకపోతే ఇంకా సాక్ష్యం చెప్పేది వాడు కోర్టులో. అవునా కదా? ఎక్కడో ఒక చోట దీన్ని డైల్యూట్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. సరే, మీరు చేసిన, మీ మీడియా చేసిన పోరాటాలు, మీరు చేసిన విక్టరీ ఎంత మట్టుకైతే ఉన్నది, అబ్బాయిని అరెస్ట్ చేయాలి, అమ్మాయి మీద లైంగిక దాడి జరిగింది, ఒక హోమ్ మినిస్టర్ బాధ్యత గల వ్యక్తిగా ఉంటూ తన కొడుకే ఇటువంటి అరాచకాలు చేస్తే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? లేదంటే కనుక హోమ్ మినిస్టర్ కొడుకు చేస్తే వాళ్ళను అరెస్ట్ చేయకపోతే పోలీసు వాళ్ళు ఏ విధంగా పని చేస్తారు? ఇది ప్రభుత్వం మీద మచ్చ వచ్చింది అండ్ ముఖ్యమంత్రి మీద కూడా అది ఒక అలిగేషన్ రేజ్ అయింది. ఇవన్నిటికీ ఏదైతే సోషల్ మీడియాలో కానీ, మీడియాలలో కానీ, ఛానల్స్లలో కానీ ఇష్యూస్ ఏవైతే బయటకు వచ్చినాయో వాటికి చెంపపెట్టుగా ఆయన అరెస్ట్ చేయడం అయితే జరిగింది కదా. పోలీసులు అరెస్ట్ చేసింది కదా, తీసుకుపోయి జైలు కూర్చొని కదా. పార్ట్ అండ్ పార్షల్గా ఒక విక్టరీ అయితే సాధించినారు కదా. మీరు చేసిన పోరాటం, ఒక మహిళకు అన్యాయం జరిగిందంటే న్యాయం జరగాలని ఏదైతే ఎన్ని ఛానల్స్ అయితే మాట్లాడుకున్నారో, ఎంతమంది అయితే మహిళా సంఘాలు బయటకు వచ్చేసి పోరాటం చేసినారో, దే హ్యావ్ అచీవ్డ్ దట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ హిస్ అరెస్ట్. దే హ్యావ్ అచీవ్డ్ ద సక్సెస్. ఆయన నిజంగా నేరం జరిగింది అని కనుక ఆ ప్రూఫ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా శిక్ష పడితే అది హోమ్ మినిస్టర్ అయినా కూడా జస్టిస్ ప్రివైల్ అవుతుంది, న్యాయం అందరికీ సమానంగా జరుగుతుంది. చట్టానికి ఎవరు అతిథులు గారు, చట్టానికి ఎవరు చుట్టాలు కాదని మనం ఏదైతే మాట్లాడుకుంటామో అది ఈరోజు నిజమవుతుంది. అది రవి. సో మరి ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు మాట్లాడుతున్నారు, అంటే ఇది బండి సంజయ్కి ఏం సంబంధం, బండి సంజయ్ కొడుకు చేసిన తప్పు కావచ్చు, బట్ బండి సంజయ్ మీద వచ్చే ఎలిగేషన్స్, బండి సంజయ్ ఉంటాడా, పీకెత్తారా అతన్ని, ఇలా రకరకాలు వస్తున్నాడు, ఏం సంబంధం అని మాట్లాడుతున్నారు. వన్ థింగ్ ఒకటి చెప్తున్నా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్, టీఆర్ఎస్ అనేది ఏదైతే ఉన్నదో, ఇదివరకు టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నార్త్ ఇండియాలో కూడా మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ అన్ని కూడా బీజేపీ మొత్తం ఆక్యుపై చేసింది. వాళ్ళు ఇప్పుడు సౌత్ ఇండియా మీద దృష్టి పెడతా ఉన్నారు. సౌత్ ఇండియా మీద దృష్టి పెడితే మోర్ పర్టికులర్లీ తెలంగాణ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ స్టేట్ ఫర్ దెమ్. 17 మంది ఎంపీలు ఉన్నారు, రైట్. దాని తర్వాత తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, రైట్. ఇప్పుడు పార్టీ ఇక్కడ ఎదుగుతూ ఉన్నది. వాళ్ళ ప్రాస్పెక్ట్స్ నేను చెప్తున్నా, నా అనాలిసిస్ నేను చెప్తున్నా. ఈ సిచ్యువేషన్లో ఒక బండి సంజయ్ గురించి అని చెప్పేసి బీజేపీని మొత్తం కూడా కొలాబ్ చేసుకోరు కదా. ఇంత ఆరోపణ వచ్చింది, కొన్ని కోట్ల మంది దృష్టిలో ఇది ఒక న్యూస్ ఉన్నది. ఒక వ్యక్తి గురించి అని చెప్పి బీజేపీ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఇమేజ్ను డ్యామేజ్ చేసుకునే సిచ్యువేషన్లు ఉండరు. అవసరమైతే ఒక మంత్రిని బర్తరఫ్ చేస్తారు, తొలగిస్తారు, ఆయన ప్లేస్ ఇంకొకరిని ఇస్తారు కావచ్చు. దానివల్ల ఏమవుతుంది, బీజేపీ ఒక పాజిటివ్ మైలేజ్ పోతుంది. తప్పు చేసిన వాళ్ళని బీజేపీ సహించలేదని చెప్పేసి మంత్రి పదవి నుంచి తొలగించని చెప్తుంది. అంతకంటే ముఖ్యంగా ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఒక హోమ్ మినిస్టర్ కొడుకు మీద నేరారోపణ మోపబడిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరగాలంటే ఎక్కడా సాధ్యం కాదు అది. అటువంటిప్పుడు ఆయన బర్తరఫ్ చేయాలి, రిజైన్ చేయాలని చెప్పి ఏదైతే ఈరోజు పబ్లిక్ మాట్లాడుకుంటున్నారో దాన్ని నిజంగానే బీజేపీ కనుక తొలగిస్తే కనుక ఇది వన్ ఆఫ్ ద విక్టరీ అయితే బీజేపీకి. ఇట్స్ ఒక పాజిటివ్ నోట్ వెళ్తుంది ప్రజల్లోకి. అంటే తప్పు చేసినారు కాబట్టి తొలగించినారు. లెట్ ద ఇష్యూ మే ప్రూవ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అప్పుడు ఒకవేళ కోర్టులో ప్రూవ్ అయింది, నేరం చేయలేదు అనుకున్నప్పుడు ఆయనకు నువ్వు సెంట్రల్ యూనియన్ సహాయ మంత్రి నుంచి తీసుకుపోయేసి డైరెక్ట్ హోమ్ మినిస్టర్ని చేసుకో. నథింగ్ రాంగ్ ఇన్ దట్, రైట్ సార్. కాకపోతే ఎప్పుడైతే నేరారోపణ మోపబడిన తర్వాత ఆయన జైల్లో ఉన్నాడో, లేదంటే ఆయన మీద ట్రయల్స్ జరుగుతున్నాయి, కోర్టు ట్రయల్స్ ఉన్నది, మరి ప్రాసిక్యూషన్ తీవ్రంగా వాదిస్తూ ఉన్నప్పుడు ప్రాసిక్యూషన్లో గవర్నమెంట్ భాగమే కదా. అటువంటిప్పుడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఫెయిర్ జస్టిస్ జరుగుతుంది ఎందుకు అనుకుంటారు, ఎట్లా అనుకుంటారు? సో ఎవరికి చుట్టం కాదు, న్యాయం అందరికీ సమానంగా ఉండాలని 50% ఆయన అరెస్ట్తోని ప్రూవ్ అయింది. ఒకవేళ కనుక నిజంగానే ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరిగింది, నేరం జరిగింది అన్నప్పుడు అది కనుక కన్విక్షన్ వచ్చింది అనుకో, శిక్ష పడ్డది అనుకో, 100% న్యాయస్థానం మీద ఏదైతే నమ్మకం ఉందో అది నిలబడుతుంది రవి. చూస్తారు కదండి, అంటే ఉదయకాంత్ గారు చాలా క్లారిటీగా చెప్తూ ఉన్నారు. ఏదైతే ఈ కేసులో గనక నిందితుడు బండి భగీరథ్ అని ప్రూవ్ అయితే మాత్రం, అది కూడా ఇది అమ్మాయి ఎవరైతే విక్టిమ్ బాధితురాలు ఉన్నారో ఆవిడ పూర్తి సాక్ష్యాధారాలతో సహా నిరూపించగలిగితే, అంటే ఈ మధ్యలో ఏమైనా జరగవచ్చు, మభ్యపెట్టే కార్యక్రమాలు జరగవచ్చు,
అవేమీ జరగకుండా డైరెక్ట్గా కోర్టులో అన్నీ సబ్మిట్ చేస్తే కనుక డెఫినెట్లీ శిక్ష పడుతుంది. అది కూడా దాదాపుగా 20 సంవత్సరాల శిక్ష. ఎందుకంటే మేమిద్దరం చాలా ఒక కేసులో బాగా గట్టిగా పనిచేసాము. డిఏవి పబ్లిక్ స్కూల్ అనే స్కూల్లో ఒక పాపకి 4 సంవత్సరాల పాప విషయంలో జరిగినటువంటి రేప్ కేసులో నిందితుడికి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది. బట్ బండి సంజయ్ కుమారుడు కనుక నిజంగా ఇటువంటి కార్యక్రమానికి కనుక పాల్పడ్డాడు అని దీనిగా ప్రూవ్ అయితే మాత్రానికి ఆ శిక్ష నుంచి తప్పించుకునే పరిస్థితి ఉండదు అని చాలా ప్రగాఢంగా అంటే ఆయన విశ్వాసంతో చెప్తా ఉన్నారు. ఈ చట్టం ఎవరికన్నా ఒకటిలాగా ఉండాలి, న్యాయం ఒకేలాగా ఉండాలి, ఉన్నోడా లేనోడా అనే భేదాలు ఉండకుండా అందరూ శిక్ష ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు శిక్ష అర్హులే అవుతారు తప్ప చట్టం నుంచి తప్పించుకునే పరిస్థితి ఉండదని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఈ కేసులో ఇంకా ముందు ఇంకేం జరగబోతుంది అనేది మనం చూద్దాం. ఓవర్ టు స్టూడియో.